వెల్కమ్ టు నరసింహచారి 9810. ఇప్పుడు అయితే షూట్ చేసే టైం అయితే 9 అవుతున్నది. లేట్ అయిపోయింది, బయటికి పోలేను, ఎక్కడ వీడియో కూడా తీయలేను. ఇప్పుడు ఏం చేయాలంటే తినాలి. ఇప్పుడైతే 40 మంది అయితే తిన్నారా. ఇప్పుడు పొద్దుగాల చూస్తున్నారు అట్లయితే గుడ్ మార్నింగ్, సాయంత్రం చూస్తున్నట్లయితే గుడ్ నైట్. వీడియో అయితే ఎట్లయినా సాయంత్రం కూడా పెడతా, అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. పొద్దుగాల లేవగానే మనం వైట్ రైస్ జొన్న రొట్టె చేసిరు, కానీ నాకు జొన్న రొట్టె అంటే ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్. అన్నం అయితే పెట్టుకున్నా. ఓహో, టమాటా తొగరిపప్పు, కందిపప్పు, టమాటా కందిపప్పు ఫ్రెండ్స్. టిఫిన్ అయితే చేస్తారు, పొద్దుగాల అయితే టిఫిన్ అయితే చేస్తారు. ఇట్లా కాదు, నేను ఒక్కోసారి ఏం చేస్తామంటే ఇక టిఫిన్ చేస్తాం. ఇప్పుడు వస్తాను చెప్పిన బాగా చాయ్ వస్తా గేటికి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే తినొచ్చినాం. ఇక చాయ్ తాగుతామని చెప్పేసినాం మదర్కి. ఇక ఇప్పుడు ఏం చేయాలంటే చాయ్ తాగిన తర్వాత పెండ్లి పీటలు చెక్కాలి. పెండ్లి పీటలు చెక్కి మళ్ళీ పనికి చెక్కాలి. తిన్నారా లేదా? ఇంకా తానాలు చేయలేదు. ఇంకా టమాటా పెట్టిన వ్యవసాయంలో చూడు, వ్యవసాయం చేసే వాళ్ళకి ఇంతే ఉంటుంది బతుకులంతా. ఎంతమంది చేస్తారో వ్యవసాయం కామెంట్ చేయండి. రాత్రి ఎంతగానో వర్షం వచ్చినట్లు అయింది. తర్వాత చూస్తే ఇప్పుడు వర్షం లేదు, ఏం లేదా. బయట పడ్డది, ఇక్కడ చుట్టుపక్కల పడ్డది. గట్ట మన పక్క ఊర్లో మంచిగా పడటం దుద్దాల కన్నా దుద్దాల మేడుకుంటే నేనైతే చూసిన గజ్జివాడ. సరే వెళ్దాం. చాలా బాగా మన గాడి పొద్దుగా కిక్ కొట్టచ్చు. కిక్ కొట్టాలి, బాగుంది. పొద్దుగా లేవని అయితే కిక్ కొట్టాలి. కిక్ కొడితే బండి బాగుంటుంది. ఇలా మెకానిక్ చెప్తాడు. డాడీ పోతున్నావా? డాడీ పోతున్నావు? మొత్తం వాతావరణం వర్షాకాలం స్టార్ట్ అయినందుకో ఇక మేము చదువుకున్న స్కూల్ ఎట్లుండవు ఇప్పుడు ఎట్లయింది. మా ఊరి చర్చి గ్యాస్ కార్యక్రమం ఎంతమంది చర్చికి పోతారో కామెంట్ చేయండి. నాకైతే పోను చర్చికి, అందరు నమాజ్ పెడతారు. అన్న తిన్నా అన్న దేకో బాయ్. చౌరాసా కాడ లేదు, అంతగానం లేదు గ్యాస్. ఇప్పుడు వర్షాకాలం కదా, మొత్తం పొలగా ఎక్కుంటారు. షాప్ బంద్ ఉన్నది. ఇప్పుడు చాయ్ బండికి అయితే పోవాలి. నమస్తే తాత. పైసలు పోతా, నేను షాప్ దిగాలి. ఇది చాయ్ ఏమైందా చెప్పు. అయ్యా అల్లం, చక్కెర, చాయ్ పత్తి, పాలు ఇవన్నీ కలిపితేనే చాయ్ ఫ్రెండ్స్. थोड़े हिंदी बात करें हम. स्टार्ट करो. ना 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 వచ్చేటప్పుడు ఎక్కినావు, ఇప్పుడు ఎక్కినావు. ఇంకా లేవు. ఇప్పుడు వేసినావారా? బాగా నేను లేదా స్టాండ్ లాగా స్టాండ్. ఏం తాత తిన్నావా? యాడికి పోతలేవు? ఇదిలోకేనా? ఇక నేను కూడా పోవాలి. గిడ ఇడి వెళ్తా, పీటలు జాకెట్ ఉన్నాయి. నువ్వే తెచ్చినావా కట్టా? వస్తాయి ఇప్పుడు. హోటల్ లేదా? హోటల్కి నాకేయాలి నేను వాట్సాప్. రాతి గుంజలు వేసేసిన, దీనికి బొడ్లు వేసిన. ఎట్లుంటాయి బొడ్లు? కొత్తగా చెక్కేయాలి. చూసారు వర్షం పడితే చాలా ఇబ్బంది. మళ్ళీ తెల్లం దాకా నడిచింది మోటరు. వర్షం ఆటోమేటిక్ సాయంత్రం పూట ఆటోమేటిక్ వచ్చింది. ఏది దుద్దాల కాడ మంచిగా కొట్టింది పక్కకు. రేగోడ్లా మంచి ఇక్కడ అయితే పని కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు
ఇవన్నీ బాగా టీ షర్ట్ బాగున్నది, టీ షర్ట్ బాగుంది. ఇక్కడ పోతారు పోలేరా లేదా ఎక్కడ పోయి మోనే ఆగం ఆగం చేసి ఆగం అయినా వీడియో తీయంగానే ఎంటకు పోతాడు. ఇక అయిపోయింది పని రాజానా మాట్లాడతలేడు. ఆ వాయిస్ వినబడుతుంది అంట. అట్లా కూడా పనికి పోవాలి కానీ ఒక దగ్గరికి పోతే ఇదే కుద్దల్దాం ఉంటుంది. టైంకు ఉండాలి ఏ పని చేసినా సార్. ఏ పనికైతే వచ్చినా అర్ధగంట మా సేట్ ఉన్నాడని ఎప్పటికి ఫోన్ తీస్తే లాడి తీసుకొని దెబ్బలు కొడతాడని ఫోన్ తీసుకోలేదు. పనికైతే ఎక్కిన టైం అయితే 12 అవుతుంది ఫ్రెండ్స్. మనం చేసిన పని ఏమంటే 1 2 3 4 5 6 6కి గుర్రెలు వేసి పడేస్తా. ఇప్పుడు పని చేస్తున్నాం ఫ్రెండ్స్. టైం అయితే 1 అవుతున్నది. ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలి. అందుకోసమని నాకైతే కాదు ఎగ్ ఫ్రైడ్ రైస్, మా మేసిరి టిఫిన్ కట్టుకు రాలేడు. అందుకోసమని ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకోవడానికి వచ్చిన. ఇలాగే ఉంటుంది మన వీడియోస్కు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 1 డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అంతే. మంచిగా పార్సల్ మంచిగా నార్మల్ చేయాలా? స్పైస్ చేసుకుంటే వేరే పెడితే ఎక్కడ పోవాలి నేను నాకు తెలుసు. అరే నువ్వులు ఉండదు తీసుకున్నా. ఇప్పుడు ఎట్లా అందుకున్నది వర్షం. ఇప్పుడు పెళ్లి పని మళ్ళీ మొత్తం ఒక బొత్తులు లేకుండా అయితే తాను గుర్తు చేసి అట్లనా చేయలేదు. తిండి ఇప్పుడు తిన్నామని అది పోయితే ఫోన్ చేపించిన కాదేవారి వాళ్ళు పోతాను చేయాలంటే చేస్తే ఇప్పుడు మట్టి చేసేది అట్లనే రాగానే ఇప్పుడు గిన్నెలు చేసిన అయితే అది ఇస్తారట వాడేసి వచ్చి తెచ్చినా. ఏం చేస్తుంటారు బంద్ అయిపోయి అప్పటికప్పుడే ఉన్నాడు. ఆడికించి వస్తున్నా, వేరేతో మాట్లాడుతున్నా. వీడియో రికార్డింగ్ అవుతుంది అనుకున్నా, కాలేదు. ఇట్లయితే ఒక్కోసారి వర్షం వస్తున్నది పోతున్నది. పనికాడికైతే చేరుకోవాలి. తడిచేటట్లున్నా గాయస్. ఇప్పుడు ఏ మామ తిన్నావా లేదా? ఏమో అప్పుడప్పుడు డల్లు అరే లడ్డు మెల్లేరా రై. ఈ వానాకాలంలో పడ్డామనుకో జైంట్లు ఊసిపోతాయి ఏడైనా సరే. మా మేసేది కూడా అంతే, జైంట్ ఊసిపోయింది. స్ప్రెడ్ అవుతుంది. ఉన్నాయా ఇవన్నీ? ఈ చిన్నగానికా నేను మొత్తం తడిచిపోయినా. ఎడికి చూసి అన్నం వాడని కానీ జంపు చంపింది అప్పుడే. పని కావాలి ఫస్ట్. వంటలు పోయి టైం అయితే 5 అవుతున్నది. మూసుకొని చేసుకోవడం కదా ఈ టైం అవుతుంది. జాయిగా దేకో ఏ గంప ఉన్నది, 2 గంపలు. ఇప్పుడైతే టైం అయితే 5:30 అవుతున్నది. చూడండి ఎంత బుద్ధల్దాం ఉంటుంది పంచాయతీ. పాప ఏం చల్లగా ఉన్నది వాతావరణం. ఇప్పుడు మొత్తం ఇప్పుడు వర్షం అయితే పడ్డది. మొత్తం వర్షం అయితే ఎట్లా పడ్డది ఇవన్నీ
ఈ గుంతల పొంట అన్ని నీళ్ళు ఉండే కానీ ఎండిపోయినాయి. స్నానం చేసుకొని ఇంటికి పోతే మస్తు ఉంటుంది. మొత్తం పొట్టే మనది. టైం అయితే 5 కాబట్టి 5:30కి ఇంత టైం అయి రోగం అంటున్నది. ఇంకేమన్నా నీట్గా ఉన్నది. ఇంకా నేను నీట్గా వస్తలేదా? నేను చూపిస్తా ఇక్కడ. ఆ నిమ్మ నీట్గా అనేది కోటి మాటగా బాగా చౌకట్ మంచిగా వచ్చి సైడ్కు బద్దగట్టి ఏమైంది ఇదో బీడింగ్ బాగా కొట్టిన అంత ఒక్కరు పెట్టిరనుకో అందరు అదే పని చేస్తారు. ఇక బీడింగ్ మనం అంతే చెప్పారు కాబట్టి మనం అంతే అది చెప్పారు. ఏం చూపించారా? నేను ఇంటికాడికి అయితే వచ్చిన. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంత తానం చేసుకొని వచ్చారు. డ్రెస్ చేంజ్ చేసిన. ఓ ఇంకోటి వేరే కొత్త ఏం కదా నేను ఇప్పుడు తానం చేసుకొని ఇక తిరుగుదాం చేనులో పోటీ. వర్షం అయితే పడ్డది కదా, అందుకోసం. టైం అయితే 6 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తానం చేసుకున్నా చూడండి. ఇప్పుడైతే గేటికి పోవాలి, లేకపోతే చేందికి పోవాలి. మస్తు వాన అయితే పడ్డది. అప్పుడు ఫుల్ అయితే వర్షం పడ్డది. అబ్బా అక్కడ చూస్తే ఇక్కడ టైరు. మధ్యాహ్నం అయితే ఫుల్ వర్షం వచ్చింది. నేను వాగు వచ్చింది అనుకున్నా, రాలేదు ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు చూడండి ఈ వాగు మొత్తం బొరుతుంది. నెక్స్ట్ వీడియోస్ అయితే చూస్తా. ఎండ్రికాయలు అయితే మస్తు ఉన్నాయి. దీని మీదకించి బొరుతాయి ఇల్లు ఒక్కోసారి. ఇప్పటిదాకా వచ్చి తానం చేసినదా, ఇప్పటిదాకానేమో ఆకలి లేకుండా ఏది లేకుండే. తానం చేయగానే ఆకలి అవుతున్నది. ఇట్లుంటుంది చూడు ఫ్రెండ్స్. ఒక్కోసారి ఇట్లా అవుతుంది. ఏదైనా గేటికి పోయి ఇంత హోటల్లో పోయి ఫ్రైడ్ రైస్ అనేది తింటే బాగుంటుంది. నేను అర్రలో పోయి కూర్చున్నా. అందులో రుద్దాల అదే అంటున్నా, రుద్దాలు. మధ్యాహ్నం తిందామనుకో కానీ నాకు అంత ఇంట్రెస్ట్ రాకపోయింది. వస్తుండే కానీ మన పైసలు ఇక మూమెంట్ అది వేరేగా అవుతుంది. ఇక నన్ను చూసి తెచ్చుకొని తిన్నాడు రా తాట వస్తుంది అన్నమాట. తప్పుడాకి పెట్టు డబల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. తినైతే తినకుంటుంది. ఎందుకంటే ఆకలి అవుతుంది. స్నానం చేస్తే ఆకలి అవుతుంది. అయితే 40 మంది అయితే చూస్తారు కదా, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎప్పటికప్పుడైతే మెసేజ్ వీడియో రూపంలో చూపిస్తా. మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ అయితే 40 మందికి అయితే స్పెషల్ థ్యాంక్స్. బాయ్. నెక్స్ట్ వీడియో కంటిన్యూ.